తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి పెన్షన్ డబ్బులు అంటే కొత్త పెన్షన్ డబ్బులు 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేదానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవోనైతే విడుదల చేయబోతుంది. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలో ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే పడింది. ఇక ఇప్పుడు పంచాయతీరాజ్ ఎన్నికలు, ఇంకా కొన్ని రోజుల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటూ అనేక రకమైన ఎన్నికలు అనేది జరగబోతుంటాయి. ఇక దానికంటే ముందే తెలంగాణలో సంక్రాంతి పండుగ కానుకగా పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు 4000 రూపాయలు, 6000 రూపాయలు. ఇక ఇటు ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం అయితే తెలిపింది. ఇక ఎట్టకేలకు జిల్లాల లిస్టు మరియు దీంతో పాటుగా అర్హతల జాబితా అనేది సిద్ధంకి ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు, దీంతో పాటుగా మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు అనేది విడుదల చేయనున్నారు అన్నది ఈ వీడియోలో మనం క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా ఈ నెలలో విడుదలయ్యేటువంటి నవంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ డిసెంబర్ నెల 26, 27 తారీఖు నుంచి అయితే విడుదల చేయబోతున్నారు అనేది సమాచారం అయితే రావడం అయితే జరిగింది. కట్ అయినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కట్ అయినటువంటి పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి? ఇక ఈ నెలలో విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బులు అందరికంటే ముందుగా మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా అయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు 4000 రూపాయలు, 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో జరగబోతున్నటువంటి వివిధ రకమైన ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదలకు మనకైతే జీవోనైతే విడుదల చేయబోతుంది. ఇక దాదాపు తెలంగాణలో ఈ 2026 సంక్రాంతి కానుకగా జనవరి నెల మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడు 2000 రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ 4000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు, ఇక ఇటు 4000 రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు భారీ ఎత్తున సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అప్పటి నుంచి ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు భారీ సమాచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలనైతే చేయడం అయితే జరిగింది. ఇంకా ఎట్టకేలకు దాదాపు జనవరి నెలలో మొదటి వారంలో మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, ఇక అటు తర్వాత ఈ డిసెంబర్ నెల చివరి వారం నుంచి అయితే నవంబర్ నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులు 2000 రూపాయలు, 4000 రూపాయలు జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేసింది. ఇక ఎట్టి విధంగానే అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే ఈ పెన్షన్ డబ్బులు అయితే ఆయా జిల్లాలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.